రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల విషయంలో ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. దేవుడు వరమిచ్చినా పూజారి నో అంటూ అడ్డుకున్నాడట. అలా ఉంది బొబ్బర్లంక నుంచి రావులపాలెం వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి. ఇటీవల ఈ రోడ్డు దుస్థితిపై ఇద్దరే అంటూ శక్తి న్యూస్ ఒక ప్రత్యేక కథనాన్ని కూడా ప్రసారం చేసింది. ఎందుకంటే ఈ రోడ్డు పరమ చెత్తగా తయారైంది. అంగుళానికో గొయ్యి. శనివారం నాడైతే వేలలోని వాహనాలు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణించి వాడపల్లి వెంకన్న సన్నిధికి చేరుకుంటాయి. ఈ రోడ్డు ఎక్కగానే ఆ వాహన చోదకులు నోటుకొచ్చిన బూతులు కూడా తిడుతున్నారు. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందాన కోనసీమ ముఖద్వారంగా పేరొందిన బొబ్బర్లంక నుంచి సుమారు 11 కిలోమీటర్ల వరకు రోడ్డు అధ్వానంగా ఉంటుంది. అయితే శక్తి న్యూస్ కథనానికి కాస్త స్పందించిన అధికారులు ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఇంకేం మంచిదేగా అనుకుంటే గుళకరాలపై చెప్పులు లేకుండా డ్యాన్స్ చేసినట్లే. అదేంటో చూడండి. తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టారు. పూర్తి కూడా చేశారు. వారం రోజుల నుంచి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. అదేదో సామెత ఉంది, అల్లుడు రాను వచ్చాడు పోను పోయాడు అన్నట్లుగా ఏదో అలా తూతూ మంత్రంగా మరమ్మతులు చేశారు. రిపేర్లు చేయకముందు రోడ్డు, అతుకులు వేసిన తర్వాత రోడ్డును పరిశీలిస్తే బోత్ ఆర్ సేమ్ అనేలా ఉంది. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు శిథిల స్థితికి చేరితే తక్షణమే నాణ్యమైన రోడ్లు వేయాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు. అవసరమైతే నూతనంగా నిర్మించిన రోడ్లపై నాణ్యతను కూడా ప్రతి పౌరుడు చెక్ చేయాలని పిలుపునిచ్చారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రత్యేక రాజ్యాంగమే నడుస్తుందని చెప్పాలి. వాళ్ళిష్టం, వాళ్ళు ఎలా చేసినా చెల్లుతుందనే చెప్పాలి. రోడ్డు మొత్తం అతుకులు బొంతగా తయారైంది. ఒక అడుగు దూరంలో ఒక అతుకు వేస్తే మరో అడుగు దగ్గర అతుకు లేదు. ఇలా ఎలా పడితే అలా రోడ్డుకి రిపేర్ చేస్తే నెల రోజులు గడవక ముందే మళ్లీ గోతులు పడే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఈ రోడ్డుకు నూతన రోడ్డును నిర్మించాల్సి ఉంది. అంత చెత్తగా మారింది. కానీ తూతు మంత్రంగా అతుకులు వేస్తూ మామ అనిపిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా సరే మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఈ రోడ్డుపై ఎంత నిర్లక్ష్యం వహించాడో అదే నిర్లక్ష్యాన్ని తాజా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా పాటిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇలా అతుకుల బొంతలను నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు వినబడుతున్నాయి. అయ్యా సార్లు, దయచేసి కోనసీమ పేరును భ్రష్టు పట్టించేలా రోడ్లు రిపేర్ చేయకండి అయ్యా అంటూ స్థానికులు వాహన చోదకులు కోరుతున్నారు.